గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను మీకు స్పెషల్ ఒక మంచి స్పెషల్ ఐటెం, ఒక స్పెషల్ స్నాక్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ద ఫేమస్ కేరళ స్నాక్ అనమాట. దీని పేరేంటో తెలుసా? ప్రాన్ పొట్లి. విన్నారా ఎప్పుడైనా? దీని పేరు ప్రాన్ పొట్లి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ డిష్. సో దీనికి కావాల్సింది ఏం పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ ఏంటి అండ్ దాని ప్రొసీజర్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? మీరు ఈ వీడియో చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. బాయ్. 1.5 కప్ మైదా నేను తీసుకున్నాను. తర్వాత దానికి తగినంత ఉప్పు, ఈ మైదా కలుపుకోవాల్సిన తగినంత ఉప్పు, అండ్ దెన్ ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం లూక్వామ్ ఆయిల్ అయితే బాగుంటుంది. సో ఇది వేసుకొని చక్కగా కలుపుకుందాం. సో దీన్ని మనం చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ పిండిలా కలుపుకోవాలి. సో ఓన్లీ నేను ఆయిల్ వేసాను. సో ఇప్పుడు దీనికి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చపాతీ పిండిలా కలుపుకున్నాం కదా. ఈ ముద్దని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక 30 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ మనం దీన్ని ఒక మూతతో క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ప్రాన్ పొట్లకి మనకి లోపల స్టఫింగ్కి కావాల్సింది ఎలాగో తయారు చేసుకోవడానికి. సో నేను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ క్యుమిన్ సీడ్స్, జీలకర్ర వేసుకున్నాము. తర్వాత ఆనియన్ అండ్ దెన్ చిల్లీ. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుపుకున్నాను. దాన్ని ఇందులోకి యాడ్ చేశాను. సో మనం దీన్ని బాగా కలుపుకున్నాము. Half tablespoon of salt and then ఒక స్మాల్ క్యాప్సికమ్ అండి, ఒక ఫుల్ స్మాల్ క్యాప్సికమ్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంతమందికి ఇష్టం ఈ డిష్? ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ స్నాక్ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. నాకైతే చాలా ఇష్టము. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేసి మీరు ఎట్లా ఉందో నాకు కమెంట్ బాక్స్ పెట్టాలి. సో గోల్డెన్ బ్రౌన్ అన్నది రావాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం దీన్ని చక్కగా కలుపుకుందాము. నేనైతే హైలో పెట్టానండి. హైలో పెట్టుకొని కలుపుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం బ్రౌన్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను 1/2 కప్ ఆఫ్ ప్రాన్స్ అండి, రా ప్రాన్స్, ఇవి ఫ్రెష్ ప్రాన్స్ కడుక్కున్నాను. ఎటువంటిగా నేను బాయిల్ చేయలేదు. ఈ ప్రాన్స్ని ఇందులోకి వేసేద్దాం. ఓకే, చక్కగా కొంచెం సేపు హైలో పెట్టుకొని కలుపుకుందామండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. వెంటనే మీరు సిమ్లో పెట్టద్దు. అప్పుడే నేను ఓన్లీ సాల్ట్ వేసాను, అంతకుమించి నేను ఏం వేయలేదు. ఇంకా అప్పుడే వేయను. లాస్ట్లో దించుకునే ముందు మీరు మసాలాస్ అవన్నీ, చాట్ మసాలా, ధనియాల పొడి అండ్ దెన్ కారం లాస్ట్లో దించుకునే ముందు వేసుకోవాలి. I'm gonna add a pinch of pepper in this. కొంచెం పెప్పర్ వేసుకున్నాను, ఓన్లీ a pinch, like a half tablespoon of pepper.
చాలా కొంచెం. ఒకవేళ మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం యాడ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇది మంచి న్యూట్రిటివ్ ఫుడ్ కూడా పిల్లలకి అయితే. చూసారు కదా, చక్కగా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ప్రాన్స్ కూడా. సో అండ్ దెన్ ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత కారం కొంచెం వేసుకున్నాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ దెన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకున్నాము. మీరు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు కారం అనేది, బికాజ్ మనం ఆల్రెడీ పెప్పర్ వేసుకున్నాము అండ్ దెన్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువగా ఉంటుంది. సో చూసుకోండి. మీకు ఒక అంతగా కావాలనుకుంటే ఇందులో మీరు కార్న్ కూడా వేసుకోవచ్చు. కార్న్ కూడా బాగుంటుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ప్రాన్స్కి కార్న్ చాలా బాగుంటుంది. ఈ ప్రాన్ పొట్లి అనేది చాలా బాగుంటుంది. ఇట్స్ ఫేమస్ డిష్ ఇన్ కేరళ అండి, చాలా బాగుంటుంది. ఇట్స్ స్నాక్ ఐటమ్. ఈసారి మీరు కేరళ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాలి. సో దీన్ని అలా కర్రీ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మనం అలాగే స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. సో ఫైనల్గా కొత్తిమీర, కొరియాండర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో చూసారు కదా, దగ్గరకు అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని దీన్ని కొంచెం కూల్ అయ్యేటట్లు ఒక హాఫ్ అన్ అవర్, మినిమం ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మనం పక్కన పెట్టుకుంటే ఈ స్టఫింగ్కి బాగుంటుంది. కొంచెం సేపు, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోలేరు అనుకుంటే 15 మినిట్స్ అయినా పక్కన పెట్టుకుందాం. ముందుగానే పెట్టుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి సో దీన్ని మనం చపాతీలాగా రుద్దుకోవాల్సి ఉంటుంది. పౌడర్ వేసుకున్న తర్వాత సో చపాతీలాగా మనం చేసుకోవాలి. చిన్న చిన్న చపాతీలాగా, మీకు సైజు ఎలాగో కూడా చూపిస్తాను అన్నమాట. చూసారు కదా, నేను ఇట్లా చిన్న చిన్నగా తీసి పెట్టుకున్నాను పక్కన. సో దీన్ని ఈ సైజులో నేను తీసి పెట్టుకున్నాను. చాలా చిన్న సైజు అండి ఇది. ఈ చిన్న సైజులో నేను తీసి పెట్టుకున్నాను. సో దీన్ని బొబ్బట్టు సైజు, మినిమం ఇంత కదా బొబ్బట్టు సైజు. సో ఈ సైజులో మనం రుద్దుకుందాం, ఓకేనా. నేను ఈ సైజులో చేసుకున్నాను, చాలా చిన్నది ఈ సైజు. ఈ సైజులో చేసుకున్న తర్వాత చక్కగా ఈ కర్రీ ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా, సో ఇది చక్కగా చల్లారిపోయింది కాబట్టి సో మన స్టఫింగ్కి తగినంత కర్రీని ఇందులో పెట్టుకుంటాం అన్నమాట. చూసారా, మరీ ఎక్కువ పెట్టుకోవద్దండి, బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని ఎట్లా మనం కవరప్ చేస్తాము అన్నది నేను చాలా మెల్లగా చూపిస్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఓకేనా. సో దీన్ని మెల్లగా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇట్లా, చూసారు కదా, ఇట్లా మనం చపాతీ మొత్తాన్ని సో మీరు కొంచెం గట్టిగా పట్టుకోవాలి, జారిపోతుంటాయి కాబట్టి. సో దీన్ని ఇలా గట్టిగా ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకు కర్రీ బయటికి రాదు. ఒక్కసారి ఇట్లా రొటేట్ చేసుకోండి. సో దీన్ని మనం ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేసేయాలి.
దీన్ని ఫ్రై చేసుకోవడానికి ముందుగానే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి మనం తీసుకున్న ఈ ప్రాన్ పొట్లిని ఇందులోకి దించేద్దాం. ఎస్, స్లో ఫ్లేమ్లో మనం దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న కొంతసేపటి దాకా మీరు దీన్ని కదపద్దండి. చూసారు కదా, కింద పార్ట్ అంతా బ్రౌన్గా అయిపోయింది, చూసారా? సో ఇప్పుడు కొంచెం సైడ్కి పెట్టాలి. ఫుల్గా టోటల్గా రివర్స్ చేయొద్దు, కొంచెం సైడ్గా మనం ఫ్రై చేసుకోండి. నేను లో ఫ్లేమ్లో కాలుస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, లో ఫ్లేమ్లో మీరు చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఇటువైపు సో ఇట్లా టోటల్గా బ్రౌన్ అయ్యేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసినట్లయితే అన్ని సైడ్స్, బోత్ సైడ్స్ అండ్ బోత్ కార్నర్స్ అంతా బ్రౌన్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఫైనల్లీ మై ప్రాన్ పొట్లి ఎట్లా ఉంది, నచ్చిందా? చూసారా? ఎంతమందికి నచ్చింది? సో దీన్ని ఒకసారి మీకు కట్ చేసి చూపిన లోపల ఎట్లా ఉంటుందో. మీ జస్ట్ కట్ దిస్. వావ్, చూసారా లోపల? సో ఒకవేళ కావాలనుకుంటే మనం ఇది పెట్టుకోవచ్చు, సాస్ వేసుకొని తీసుకోవచ్చు వీటిని. చూసారా? మై మౌత్ స్టార్టెడ్ వాటరీ. చూసారా? నచ్చిందా? సో మీరు ట్రై చేయండి. ఇదైతే చాలా 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 బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను ఇప్పుడే. సో మీరు ట్రై చేసి దీన్ని ఎట్లా ఉందో నాకు తొందరగా చెప్పేయాలి, ఓకేనా? లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.